ప్లాన్ లో ఏమైనా చేంజ్ ఉందా? ఎందుకు అలా అడిగావు? రాజేంద్ర ప్రసాద్ అన్న కొడుకు కూడా వచ్చాడు. చెప్పు. వాస్తు కూడా ఫ్యాక్టరీకి వచ్చాడు. ప్లాన్ స్టాప్ చేసేమంటారా? ఇప్పుడు ఎందుకు ఇక తగ్గడం? మన సైడ్ అంతా పక్కగా ఉందిగా. ఇద్దరిని కలిపి లేపేయమనరా. అలాగే అన్నా. అన్నా డబుల్ పేమెంట్ అని చెప్పరా. తర్వాత చెప్దాం అన్నా. వెంటనే చెప్పు. అప్పుడే ఆవేశంగా కసితో నరుకుతాడు. వెల్కమ్ టు అవర్ న్యూ ఎండి. నాలుగేళ్లుగా ఈ కుర్చీ ఎదురు చూస్తుంది. ప్లీజ్ టేక్ ఎ సీట్. ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ ఎ ఫ్రెష్ ఎనర్జీ ఫ్రమ్ యూ. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు మేక్ దిస్ కంపెనీ మచ్ బిగర్. ఐ విల్ బాబాయ్. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. సార్ ఎక్స్ప్లెయిన్. అలాగే సార్. అన్నా మొత్తం ఎన్ని కెమెరాలు ఉన్నాయి? 64 కెమెరాలు ఉన్నాయి. ఇది సూయింగ్ సెక్షన్. 650 మంది పనిచేస్తున్నారు బాబు. ఇది ఐనింగ్ అండ్ ఫోల్డింగ్ సెక్షన్. ఇది ప్యాకింగ్ సెక్షన్. జర్మన్ ఆర్డర్ రెడీ అవుతోంది. అక్కడేంటన్నా కొంతమంది కూర్చున్నారు? ఇదేమన్నా టీ టైమా? కాదు బాబు. మరెందుకు నీ బయట కూర్చున్నారు? సెక్యూరిటీ సార్. ఎందుకయ్యా గొడవను బయట నలుగురు కూర్చున్నారు? వాళ్ళు టెంపరీ వర్కర్ సార్, బీహారీ కుర్రాళ్ళు. వాళ్ళు టెంపరీ వర్కర్స్ అట, బీహారీ కురాళ్ళు. టెంపరీ వర్కర్సా? వీడెందుకు నీ ఒంటరిగా కూర్చున్నాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏమో తెలీదు బాబు. బాబాయ్ అయ్యి ఓకే లేవండి. సార్ 6 అరెస్ట్ చేశాం. వాళ్ళు 4 హాస్పిటల్లో ఉన్నారు. ఫ్యాక్టరీ నుంచి వర్కర్స్ ఎవరు బయటికి వెళ్ళకూడదు. నేను ఆన్ ది వేలో ఉన్నాను. ఓకే సార్. నాకెందుకు అనుమానం వచ్చి సెక్యూరిటీని ఎంక్వైరీ చేయమని చెప్పాను. చెత్త నా కొడక! ఈ రాయగుండాన్ని రెచ్చగొట్టి మా బాబాయ్ లేపేద్దాం అనుకున్నావా?
నువ్వు పంపించిన మనుషుల్ని తోలు తీసి హాస్పిటల్లో పడుకోబెట్టాను. వాళ్ళు నోరు తెరిచారో నీకు చిప్పకూడే, నువ్వు జైల్లోనే. ఇండియాలో ఏ జైలులో ఉన్న సెల్లులో పడేసినా సరే, చేతిలో ఒక సెల్లుంటే చాలు నీ కుటుంబాన్ని కత్తికో కండగా నరికేస్తాను. ధైర్యం ఉంటే నన్ను ముట్టుకోరా, ఒంటరిగానే వచ్చాను, రారా. ఒక అబ్బకు పుట్టిన నీకే ఇంత పొగరుంటే మా తాతొక లుచ్చాగాడు, మా నాన్నొక పోరంపోకు, వాళ్ల వారసునైన నాకు ఎంత బలుపుంటుంది. నీకే తెలియని నీ చుట్టాల లిస్ట్ అంతా నా దగ్గర ఉందిరా. కాకినాడలో మీ పిన్ని తమ్ముడు అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. పాలక్కాడ్లో మీ దూర బంధువు ఒకడికి మెడికల్ షాప్ ఉంది. సడన్ గా ఒకరోజు వాడు చేస్తే దానికి కారణం నేనేనని తెలిస్తే నీకు నొప్పెడుతుంది కదా. ఇప్పటి నుంచి నీ కుటుంబ సంఖ్య తగ్గుతుంది. 10 ఏళ్ల తర్వాత కూడా నీ చుట్టాల్లో ఎవరో ఒకరు నా మూలంగా చేస్తారు. కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండి ఏడుస్తూ కూర్చుంటావు. నువ్వు ఏమైనా దేవుడువా? కనుసైగతో కనిపించకుండా చేయగలని కలకంటున్నావా? కూలికి మడ్డలు చేయడానికి రా నీ దగ్గర మనుషులున్నారు. చిటికేస్తే చేయి తీయడానికి, సైగ చేస్తే సాల్తి లేపడానికి నాకు ఉన్నారా? దొరికినోనల్లా అడ్డంగా పలిస్తా. చూపించనా? చూస్తావు. సార్, వాడు మా బాబాయిని కిరాయి గుండాలతోనే చంపడానికి ప్రయత్నించాడు. సార్, కిరాయి గుండాలకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం వాడికి లేదయ్యా. ఎందుకంటే ఆ కిరాయి గుండాలకి యజమాని వాడే. హీఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ కాంట్రాక్ట్ కిల్లర్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం డిపార్ట్మెంట్ కి వీడి మీద అనుమానం ఉంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసమే విజయవాడలో ఉన్న నన్ను విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఏదన్నా ఒక లూప్ దొరికితే కాళ్ళకి దేసి తొక్కేద్దాం అనుకుంటే పంచ తప్పించుకుంటున్నాడు. ఆ రోజు థియేటర్లో నన్ను లేపేయాలని చూసింది కూడా వీడే అయి ఉండొచ్చు. తలుచుకుంటే మీరు అరెస్ట్ చేయలేరా? వాడికి ఇండైరెక్ట్ గా రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంది. సరైన సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేస్తే అది మన పీకి చుట్టుకుంటుంది. మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గరైనా లైసెన్స్డ్ గానే ఉందా? లేదు సార్. వెంటనే ఒకటి అప్లై చేయవచ్చు. రండమ్మా. రాక రామ్మా. ఏం కాలేదమ్మా. ఎందుకు తల్లంటే వెళ్తావు? నీ కుటుంబానికి ఏం కాదమ్మా, ఎక్కడ తోడుగా ఉంటాడు. అత్తయ్య, పార్వతి అమ్మా, వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వు. అలాగేనమ్మా. ఏమిటి బాబు? సారీ పిని, తప్పైపోయింది. నేను వాడిని కొట్టుండకూడదు. ఏరా? ఆ రోజు నేను ఓర్పుగా ఉండుంటే ఈ రోజు బాబాయ్కి ఇలా జరిగేది కాదు. ఏంటి వాసు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ రోజు అవమానం పాలై ఏం చేయాలో తోచుకో కూర్చొనున్నప్పుడు నువ్వే కదరా వచ్చి మన కుటుంబ గౌరవాన్ని కాపాడావు. ఆ రోజు నువ్వు వాడి చెయ్యి విరిచిన తర్వాతేరా ఇంట్లో అందరి గొంతుల్లోకి ముద్ద దిగింది. నువ్వనవసరంగా బాధపడుతున్నావు. పెళ్ళి ఎప్పట్లాగే ఉండు. వాసు, నీ లవ్ మ్యాటర్ అమ్మకి తెలిసిపోయింది. ఎవరో కాదు, నేనే మాటల సందర్భంగా చెప్పేశాను. ఆవిడికి ఓకేనే, కానీ తెలియనట్టుంటున్నారు. వసు, కర్ణ అన్న. మార్కెట్లో మన వాళ్ళంతా టెన్షన్ గా ఉన్నారు. మూవ్ అంటే చాలు అందరూ వచ్చి దిగిపోతారు. కూర్చోన్నా. రే చిరతపులే, సార్, వాళ్ళంతా ఎవర్రా? మొత్తం రౌడీ బ్యాచ్ సార్. రండి లోన్ వెళ్ళిపోదాం. నేను ఆ రోజుల్లో పెద్ద రౌడీనే రా. ఈజ్ ఇట్ సార్? ఏ ఏజ్ లో రౌడీగా ఉండేవారు? 6వ క్లాస్ చదువుకునేప్పుడు చాలా మందిని స్కేల్తో చావచిత కొట్టాను. 7 కొండల యేసు అన్నా. రండి బాయ్. ఏంటి బాయ్? పేపర్లో చదివాను. మీ బాబాయ్ అని తెలిసే వచ్చాను. ఎవరో సింగన్న పాత్రుడు. ఏం చేయాలి వాణ్ణి? వద్దు బాయ్, ఇది ఊరు సమస్య.
వేరేలా హ్యాండిల్ చేసేమంటే పరువు పోతుంది. అందుకని నీకు సమస్య వస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? ఏ లెవెల్కైనా దిగిపోతాం. చెప్పింది అర్థమైందా? అర్థమైంది మరి. అన్న సింహాచలం బాయ్ వాసు ఇంటికి వచ్చి వెళ్ళారంట. భాయ్కి వాడికి ఏమిటి సంబంధం? తెలియట్లేదే. భయం తొంగి చూసినట్టుంది. రే ఎలుగుబంటి ఇలా రారా. లోన డైనింగ్ టేబుల్లో పళ్ళు పెట్టుంటారు, అందులో ఏదో ఒకటి కొట్టుకురా. ఏం పంటన్నా? అరటి పండురా. ఓకే, ఇదిగో పండు. ఏంట్రా ఇది? అరటి పండు. నువ్వే కదా అడిగా. తొక్కేదిరా. పండేగా అడిగా, అందుకే పండు తీసుకొచ్చానా. ఏ అలాగే ఇస్తే తొక్క తీసుకుందేనో నాకు తెలీదా? ఏ నీకు పారేసిన తొక్కే కావాలంటే చెప్పు, పండు పారేసి తొక్క తీసుకొస్తారు, మెక్కుదు కానీ. నా జీవితంతో అనుకుంటావేంట్రా? నీకేం ద్రోహం చేశాను? ఈ తొక్కలో గడి తోలు తీసేస్తా. ఎందుకురా పసిపిల్లని ఇలా కుడుతున్నావు? ఏంటి సమస్య? ఒక పండు తీసుకురారా అన్నాను. తొక్క తీసి ఎక్కడో పాడేసి ఒట్టి పండుని ఇదిగో తిను అని ఇస్తున్నాడు రా. రే నువ్వేం అడిగావు? పండు అడిగాను. వాడు పండు తీసుకొచ్చి ఇచ్చాడా? అవును. నువ్వు పండు తింటావా తొక్క తింటావా? నేను పండే తిని. ఎట్ట చూస్తున్నాడో చూడు. పండు తినేవాడు మనిషి, తొక్క తినేది దున్నపోతు. నువ్వు దున్నపోతువా మనిషివా ముందు చెప్పు. ఈ ఎదవి చేత ఏమేమి తాకాడు? పండు మొత్తం మట్టే. ఏ మనిషి అయినా ఎలా తింటాడు చెప్పు. పట్టే కదా నీ సమస్య. అవునురా. ఎవరా కారు తుడిచకుండా పండు తుడుస్తావేంట్రా? తెలివిలోనోడా. కారు దుర్చకుండా 50 లక్షల కారు దుర్చకుండాతో 50 పైసలు పండు దుర్చి శుభ్రంగా నేను తిన్నా నాకు అలవాట్లేదురా. ఎంతకన్నా శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? రే బులి ఇట్రారా. ఏం చేయబోతాడు? అడవి మనుషుల్లో చేస్తున్నారంట్రా. బాగా పోయిరా. సబ్బుందా? సబ్బా. పోయిరా పోయిరా పోయి పోయి అంతే అంతే. ఇదిగో శుభ్రంగా ఉంది, తిను. నాకు పండే వద్దురా. నన్ను వదిలేయండి. అయ్యగారు పండు తింటానికి ఊరు మొత్తం కలిసి ఊడిగం చెయ్యాలి. అంతా చేసిస్తే పండే వద్దంట. వదిలిపెడతాను అనుకున్నావా? అమ్మా వైజాగ్ వరకు వెళ్ళొస్తాను. ఎందుకు? వెపన్ లైసెన్స్ అప్లై చేయాలి. సరే వెళ్ళరా. సరేమా. వాసు, నువ్వు వైజాగేగా వెళ్తున్నావు. నా ఫ్రెండ్ పెళ్లి, నువ్వు దారిలో నన్ను డ్రాప్ చేస్తావా? నువ్వు వేరే బండిలో వెళ్ళు. లేదు వాసు, నీతో వస్తేనే నాకు సేఫ్టీ. చెప్తే అర్థం కాదా దివ్య? వాసు, అమ్మా నీతో వస్తే సేఫ్టీ అంటోంది కదా, తీసుకెళ్ళు. అలాగేమా. అవును, ఫ్రెండ్ పెళ్ళన్నవే, ఎవరిది? ఊరికే చెప్పాను. ఊరికే చెప్పావా? ఒక వారం నుంచి నన్ను ఇంట్లోనే ఉంచావు. నీతో ఔటింగ్ వెళ్ళాలనిపించింది, అందుకే చీర కట్టుకుని మీ అమ్మ ముందు అబద్ధం చెప్పాను. ఆవిడ నమ్మేశారు. అవును, మీ అమ్మగారికి మన లవ్ మ్యాటర్ తెలిస్తే నీతో పంపించేవారు కాదు కదా? మా అమ్మకి ఎప్పుడో తెలుసు. నిజమా? తెలియనట్టే ఉన్నారు. నువ్వు డ్రింక్ సిగరెట్ అని మానేసావట. నా కోసమా? నేను కంపల్ చేయకుండానే నువ్వు మానేసావు. యు రియల్లీ గ్రేట్ వాసు. దివ్య, నువ్వు కార్లోనే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. చెప్పు దివ్య. ఆ రోజు థియేటర్లో ఏడీఎస్పీని మర్డర్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఒకటి చూసానన్నాను కదా, వాడిని ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఏమంటున్నావు? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? లలితా నగర్ లో ఉన్నాను వాసు. నువ్వు అలా ఫాలో చేస్తూ వెళ్ళు, వస్తున్నాను. ఓకే వాసు. చెప్పు వాసు. ఇప్పుడు శాంతిపురం రోడ్డు వెళ్తున్నాను వాసు. ఇప్పుడు బెంగళూరు రోడ్లో వెళ్తున్నాను. దగ్గరకు వచ్చేసాను. భయపడకుండా ఫాలో, వాడికి నువ్వు ఎవరో తెలీదు. ఓకే వాసు. వాసు, వీడే వాసు. వీడిని చూశాను. పట్టుకో వాసు.
అన్నా సుందరాన్ని అరెస్ట్ చేశారన్నా. ఏమంటున్నావురా? వాసు డిఎస్పీ ఇద్దరు కలిసి పట్టుకున్నారన్నా. వాళ్ళిద్దరూ కలిసి ఎలా పట్టుకోగలిగారు? వాసుకి సుందరాన్ని ఎలా తెలుసు? కన్ఫ్యూషన్ గా ఉందిరా. అన్నా ఒకవేళ మనం చేసే పని పోలీసులకు తెలిసి ఏయ్! ఎందుకని లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నావు? అవన్నీ తెలిసుండవు, తెలిసే అవకాశం లేదు, తెలియకూడదు. వకీలేనా? ఏంటి సుందరాన్ని అరెస్ట్ చేశారు అంతేగా? కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఫైల్ మూవ్ చేస్తున్నాడు ఆ ఏడీఎస్పీ. ఉప్పు నీళ్లు పోయకూడదురా. రేయ్ ఏం చేస్తున్నారా ఇక్కడ? నీళ్లు పోసి గోరు పెంచుతున్నాను. నీళ్లు పోస్తే గోరు ఎలా పెరుగుతుందిరా? జుట్టుకు నీళ్లు పోస్తే జుట్టు పెరుగుతుందా? చెట్టుకు నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుందా? అలాగే గోరుకు నీళ్లు పోస్తే గోరు పెరుగుతుందన్నా. నేనేమన్నా లూజా? అయితే నేను లూసా? పిచ్చనా ఇలా మాట్లాడతావేంటి? తగలేదన్నా. ఇప్పుడు ఏమన్నా? తగలేదన్నా. తగలపోతే మరి తగిలినట్టు రియాక్షన్. ఇప్పుడు ఎందుకు నోరు బుక్లించా? ఎందుకురా పసిపెట్టని పిప్పి పిప్పి చేస్తున్నావు? నన్ను కొట్టాడన్నా, నాకు తగలేదన్నా. అలా అన్నందుకు మళ్ళీ కొడుతున్నాడన్నా. ఇప్పుడు నీకు తగిలిందా? తగిలింది. తగలని వాడు తగలేదనే చెప్తాడు, తగిలిన వాడు తగిలిందనే చెప్తాడా? ఐకమత్యం, ఐకమత్యం. మన మధ్య ఈ ఐకమత్యం లేకపోవడం వల్లే రాజస్థాన్ లో ఎండ కాస్తోంది, కాశ్మీర్ లో మంచు కురుస్తోంది, అరకులోయలో చలి పుడుతోంది, కరెంటు తాకితే షాక్ కొడుతోంది. ఏరా తెల్ల డ్రెస్ వేసుకున్న పంది నా కొడక, నేను ఊరు నుంచి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, నాకు ఆపోజిట్ గానే మాట్లాడతావా? నోరు తెరిస్తే గబ్బు కొడుతుంది. నువ్వు నాకు బుద్ధి చెప్తావరా? బుద్ధి చెప్తావా? ఇది నీకు సరిపోదరా? కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది, నువ్వు చెప్తేనే కానీ నాకు తెలియదా? నువ్వు చెప్పి నీ మంచి మాటలు రేయ్ నిన్ను చంపేస్తా. అవును, ఆ సుందరాన్ని పట్టించిన అమ్మాయి ఎవరు? నేను చేసుకోబోయే పిల్ల సార్. చివరిదాకా సాక్ష్యం చెప్పడానికి వస్తుందా లేదా? వస్తుంది సార్. నీకు సింగన్న పాత్రుడికి ఏమిట్రా సంబంధం? ఇలా చూడండి ఎస్పీ, చిన్న పిల్లాడి మాటలు విని అనవసరంగా నన్ను అడ్డమైన వాళ్ళతో పోల్చకండి. మరెందుకురా ఆ రోజు శారదా థియేటర్కి వచ్చావు? బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి వచ్చాను. 1 లక్ష రూపాయలు ఇస్తే ఈ రాత్రికే నన్ను వదిలేయడానికి నీ డిపార్ట్మెంట్ లోనే నాకు మనుషులు ఉన్నారు. నన్ను ఒక్కడిని పట్టుకుంటే అంత అయిపోయింది అనుకుంటున్నావా? వాసు, ఆ బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుని చూడు. వాడు సింగన్న ఆఫీస్ నుంచి బయటికి రావడం నేను చూశాను వాసు. ఎవరికి తెలియకుండా కిచెన్ కి తీసుకురండి. నువ్వు వెతకండి రా. వాసు గన్నుంది.